అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్రోన్లతో నానో యూరియా పిచికారీ చేసేలా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఓమిక్ డ్రోన్ కంపెనీ భాగస్వామ్యంతో రోజుకు 500 ఎకరాలలో పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. నానో యూరియా పిచికారీ ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. రానున్న రబీ సీజన్లో ఓమిక్ కంపెనీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ విధానం విజయవంతం అయితే జిల్లా వ్యాప్తంగా డ్రోన్ సాగు పద్ధతుల విస్తరణకు చర్యలు చేపడతామన్నారు కలెక్టర్. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. సార్ చెప్పింది ఇప్పుడు మన జిల్లాలో నానో యూరియా వాడకం ఎట్లా పెంచాలి, ప్రతి రైతు కూడా నానో యూరియా వాడుతూ దాని లాభాలు ఎలా పొందాలి అన్న దాని మీద డిస్కషన్ జరిగిందండి. దానికి సహకారంగా మా కంపెనీ తరఫున మేము చెప్పింది ఏమిటంటే, మా కంపెనీ తరఫున ఒక 50 డ్రోన్లు విత్ పైలట్స్ అండ్ కో పైలట్స్ అండ్ లాజిస్టికల్ సపోర్ట్తో మేము ఇక్కడ జిల్లాలో మన డిపార్ట్మెంట్ పరిధిలో డిప్లాయ్ చేయడానికి మా అవకాశం ఉందని చెప్పడం జరిగింది. రోజుకి 500 ఎకరాలు నానో యూరియా స్ప్రే చేసే సామర్థ్యం మా కంపెనీకి ఉంది. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నానో యూరియా వాడకాన్ని ఎట్లాగైతే మన కలెక్టర్ గారు పెంచాలనుకుంటారో దానికి తోడ్పాటుగా మా కంపెనీ సహాయ సహకారాలు ఉంటాయని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన రైతులు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే, పండించే ప్రతి ఎకరం ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయనిదే ప్రైవేట్ మార్కెట్లో అమలైన పరిస్థితిలో వాళ్ళు పండించే రకాలు ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాతావరణ కారణం కానీ, మన ఏరియాలో సూటబుల్ అయ్యే వెరైటీస్ అవే ఉన్నాయి.